బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో 6 జిల్లాల్లోని 26 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కీలక అభ్యర్థుల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. ఉగ్రవాదులు ఎక్కువగా ఉగ్రదాడులు జరిగిన ప్రదేశాలు కావడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న 6 జిల్లాల్లోని 26 స్థానాల్లో జరుగుతోంది. మొత్తం మీద 2.5 మిలియన్ల మంది ఓటర్లు ఈ జిల్లాలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు. కాశ్మీర్ లోయలో 3 జిల్లాలు, జమ్మూ డివిజన్లో 3 జిల్లాలు రెండో దశ పోలింగ్ లో ఉన్నాయి. ఇక 26 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ లిస్టులో కంగన్ ఎస్టీ, గందర్బాల్, హజరత్బాల్, ఖన్వార్, హబ్బా కదల్, లాల్ చౌక్, చన్నపోరా, జదిబాల్, ఈద్గా, సెంట్రల్ షాల్తెంగ్, బుద్గాం, బీర్వా, ఖాన్ సాహిబ్, చిరార్ ఈ షరీఫ్, చదూరా, గులాబ్గర్ ఎస్టీ, రియాసీ, శ్రీ మాతా వైష్ణోదేవి, కలకోటే, సుందర్ బవి, నౌషేరా, రాజౌరి ఎస్టీ, బుదాల్ ఎస్టీ, తండమండి ఎస్టీ, సురంకోట ఎస్టీ, పూంచ్ హవేలీ అండ్ మెందర్ ఎస్టీలు ఉన్నాయి. సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్, శ్రీనగర్, కుద్గాం, జమ్మూ డివిజన్లోని రియాసీ, రాజౌరి, పూంచ్ జిల్లాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ రోజు ఓటింగ్ జరుగుతున్న 3 జమ్మూ జిల్లాల్లోని ఇటీవల కాలంలో ఉగ్రదాడులు జరిగాయి. రెండో విడత పోలింగ్తో 239 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వీరిలో శ్రీనగర్ జిల్లాలో 93 మంది అభ్యర్థులు, బుద్గాంలో 46 మంది, రాజౌరిలో 34 మంది, పూంచ్లో 25 మంది, గందర్బల్లో 21 మంది, రియాసీలో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాజా జాబితా ప్రకారం 13,12,730 మంది పురుషులు, 12,65,316 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ దశలో 25,78,099 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో విడత ఓటింగ్ జరిగే ప్రాంతంలో గతంలో ఉగ్రదాడులు జరిగాయి. దీంతో మొత్తం 6 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రియాసీ, రాజౌరి, పూంచ్ గత 3 ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ టెర్రర్ దాడులతో దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ 18న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 61% ఓటింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో 6 ఏళ్ల పాటు కేంద్ర పాలన తర్వాత ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దశాబ్ది కాలంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 ఆగస్టు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. అక్టోబర్ 1న చివరి దశ పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతోంది.